జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీకి సిద్ధమయ్యారు. అయితే పిఠాపురం సీటుపై ఆశలు పెంచుకున్న మాజీ ఇన్ఛార్జి మాకినీడి శేషుకుమారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో సీనియర్ నేతగా ఉన్న ఆమె 2014 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆమెను గతంలోనే పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి జనసేన పార్టీ అధిష్టానం తప్పించింది. దీంతో మనస్తాపానికి గురైన మాకినీడి శేషుకుమారి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారు అనేది గతంలో క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ జనసేన చేపట్టిన కార్యక్రమంలోనూ శేషుకుమారి చురుగ్గా పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికై పవనన్నకు ఓటు వేసి జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అందరూ గాజు గ్లాస్ కి ఓటు వేయాలని కోరారు. కానీ పార్టీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో ఆమె జనసేనకు గుడ్ బై చెప్పేశారు. ఇక ఇప్పుడు ఆమె వైసీపీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. శేషుకుమారి వైసీపీలో పవన్ కి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఇప్పటికే ముద్రగడ, వంగగీత వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇప్పుడు వారికి శేషుకుమారి జతకట్టడం జనసేనకి ఇబ్బందిగా మారుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.